ఈ దైవ వర్తమానం అందించడానికి స్థానిక సంఘ కాపరి అయినటువంటి ఈ తెలుగు సెకండ్ బాబ్ చర్చ్ మెయిన్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ శామ్యుల్ కిషోర్ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దయచేసి అందరం శ్రద్ధగా విందాం. దయచేసి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకునే విధంగా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. మరొకసారి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము చదువుకుందాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవా, శివాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ వాక్యంను మేము ధ్యానిస్తుంటుండగా నీ పరలోక జ్ఞానముతో అయ్యా నీవు మమ్మల్ని నింపి అయ్యా నీ మాటల్లో ఉన్న సత్యాలు మర్మాలు మాకు విసిదపరిచి అయ్యా నీ ఉన్నత ఆలోచన మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా నా తండ్రి, నా దేవా, అయ్యా నన్ను నీ శిలువ చాటును మరుగుపరచు, నీ ఆత్మతో నింపు అయ్యా. నీ ఉన్నత ఆలోచన మాకు అర్థమయ్యే రీతిగా నీవు బోధించు. తద్వారా నీ నామము ఘనపరచబడాల ప్రభా. తద్వారా నాయనా నిన్ను అనేకులు నాయనా అంగీకరించి ప్రభా నీ వైపున మరలాల ప్రభా కృప చూపించమని నాయనా ఈ సమయంలో ప్రభా సమస్తమును నీ చేతికి అప్పచెప్తూ నాయనా ఈ సమయంలో నీ మాటలు ధ్యానిస్తుంటగా ప్రభా అయ్యా నీ కృప మాకు సమృద్ధిగా నిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం కానీ చూస్తే స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అందరూ అంతటా మారు మనస్సు పొందాలా అనేది దేవుని ఆలోచన. ఆమేన్, హల్లెలూయా. అందరూ అని ఎవరు అని ఒక ప్రశ్న కానీ వేస్తే సంఘములో ఉన్న వాళ్ళైనా సంఘము వెలుపల ఉన్న వాళ్ళైనా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అందరూ అనే పదము దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మనతో చెప్తున్న మాట ఏంటి అని కానీ చూస్తే, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతూ ఉండగా మన హృదయాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేయాలా. ఎందుకంటే మొట్టమొదటి దినము నేను ఒక మాట చెప్పిన దేవుని వాక్యంలో ఉండి, ఏంటి ఆ మాట అంటే, యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని ఆయన చెప్తూ, ఆయన ఏం చెప్పాడు అని కానీ ఆలోచన చేస్తే మీరు మారు మనసు పొంది అని ఆయన చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్బాయి కొంచెం చెప్పులు తీస్తే ఆ సౌండ్ వస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అందరూ అని దేవుని వాక్యం చెప్తుంది. మరి పాస్టర్ గారు, దేవుని రాజ్యము సంబంధము అయిన మనము కూడానా అంటే దేవుని వాక్యము అవును అనే దానికి అర్థముగా నిన్నటి దినము రాత్రి దైవజనులను నిలవబెట్టి మొట్టమొదటి ప్రేమను జ్ఞాపకం చేస్తూ మారు మనసు పొందితేనే కానీ అని దేవుడు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ అజ్ఞాన కాలములో అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాని ఆ సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఓపికగా ఉన్నాడంట. దేనికి ఓపికగా ఉన్నాడు? అనేకమైన దేవీ దేవతలు విగ్రహాలు ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఆ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి
తెలియని దేవుని గురించి ఆయన అక్కడ చదివిన ఆ సందర్భంలో అక్కడ రాయబడిన ఆ మాటను బట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇప్పుడు వరకు ఎట్లయినా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రత్యక్షపరచబడి ఇప్పుడు ఆ అజ్ఞాన కాలము ముగించబడింది. అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి అని కానీ చూస్తే, దేవుని వాక్యం చెప్తుంది, మనము ఇంకను పాపులమై ఉండగానే యేసయ్య నిన్ను నన్ను పిలవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో కానీ మనం కానీ చదివితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఆలోచన చేయండి. మనము దేవునికి దూరస్థులముగా, దేవుడు ఎవరో తెలియని ఆ స్థితిలో ఉన్న ఆ సందర్భంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదో మనం మంచి వాళ్ళమని కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది దేనికి అంటే, ఆయన రాజ్యంలో పిలవడానికి వచ్చాడు. ఆయన పిలుస్తూ ఈ భూమి మీద ఆయన సంచరించాడు. ఆయన సంచరిస్తూ ఆయన రాజ్యంలోనికి ఆయన ఆహ్వానిస్తున్న ఆ సందర్భంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అని కానీ చూస్తే, మనము ఇంకనూ అజ్ఞానులముగా ఉండకుండా యేసు ప్రభు వచ్చేసాడు కనుక ఈ భూమి మీద ఆ సత్యాన్ని గ్రహించుకొని మనము మార్పు చెందాలా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీవెవరివైనా సరే, సంఘంలో ఉన్నవాడివైనా, సంఘం వెలుపల వాడవైనా, నీ జీవితంలో మార్పు అనేది ఉండాలా. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యము మనం కానీ చూస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పేతురు లేచి అనేకులు అక్కడ చేరవచ్చున్న ఆ సందర్భంలో ఇశ్రాయేలు జనాంగముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని ఆయన బోధించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే అపోస్తలుడైన పేతురు లేచి అంటున్న మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందాలా అంటున్నాడు. ఎందుకు మారు మనసు అని కానీ ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్నాడు, మీరు ఒకప్పుడు పరజనముగా దేవుణ్ణి ఎరగని స్థితిలో, దేవుడు అంటే తెలియని పరిస్థితుల్లో, మీకు నచ్చిన రీతిగా, మీకు ఇష్టం వచ్చిన రీతిగా, మీకు తెలిసిన విధానంలో మీరు ఆరాధించి ఉండొచ్చు. మీరు దేవుణ్ణి కనుగొనాలనే ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదా మీ ఇష్టానుసారంగా మీకు తెలిసిన విధానంలో మీరు ఆయన్ని కనుగొనే ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడైతే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలంట. అందరూ అంతటా అనగానే ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. నీవెవరైనా సరే, దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని రాజ్యంలో అడుగుపెట్టి నీవు ఇంకనూ మారు మనసు కానీ పొందకపోతే, ఏంది పాస్టర్ గారు, దేవుని రాజ్యంలో అడుగుపెట్టి మారు మనసు పొందని స్థితి ఉంటుందా? ఉండొచ్చు, ఆశ్చర్యం ఏముంది? దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుడు 7 సంఘాలతో మాట్లాడుతూ, వాటి లోపాలు మాట్లాడుతూ, ఇకనైనా నీవు మార్పు చెందితే అని మాట్లాడలేదా? ఆలోచించేద్దాం. 7 సంఘాలతో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ, ఇకనైనా పలానా విషయంలో నువ్వు మారకపోతే, ఇకనైనా పలానా విషయంలో నువ్వు సరి చేసుకోకపోతే, పలానా విషయంలో ఎన్నో మార్లు దేవుడు మనతో కూడా మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా.
ఎన్నో మార్లు మనతో కూడా దేవుడు మాట్లాడాడనే సత్యాన్ని మనము ఒప్పుకొనాక తప్పదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి అని కానీ చూస్తే, అపోస్తలుడైన పేతురు ఆయన చెప్తున్నాడు, అక్కడ చేరి వచ్చిన యూదులందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందాలయ్యా అంటున్నాడు. అసలు మారు మనసు అంటే ఏంది పాస్టర్ గారు అంటే, దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితము ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీకు నచ్చింది నిజం అనుకొని, నీవు ఒకవేళ నిజం అనుకున్నదే అబద్ధమైన, నీవు వాటి వెనకాల వెళ్ళి 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 నీవు జీవించిన ఆ జీవితము ఏదైతే ఉందో, ఆ జీవితమును నీవు మార్చుకోవాలా. సరిగ్గా అర్థం కాలేదు పాస్టర్ గారు అని కానీ మీరు అంటే అర్థం చేసుకోండి. ఒక ఊరి నుండి మరొక ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉండగా మీరు గూగుల్ మ్యాప్స్ లేదా ఏదో ఒక విధానంలో బయట ఊరిలో ఉన్న జనాన్ని అడుగుతూ ఒక ఊరికి ప్రయాణం అయ్యారనుకోండి. మీరు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత మీకు అర్థమైందనుకోండి. ఏంటి అర్థమయ్యేది అంటే, నీవు వెళ్ళవలసిన ఊరు ఈ మార్గంలో పోతే రాదు అనే విషయం నీకు అర్థమైందనుకోండి. నువ్వేం చేయాలంటే వెంటనే నీవు ప్రయాణిస్తున్న ఆ కార్ని నీవు తిప్పుకొని, ఎట్లా తిప్పాలంటే యూటర్న్ తిప్పుకొని నీవు సరైన మార్గానికి ప్రయాణం చేయడము ప్రారంభించాలా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మారు మనస్సు అనగానే మన జీవితము మారాలా, మన జీవితం మారాలా. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే మన తలంపులు మారాలా, మన మాటలు మారాలా, మన చూపు మారాలా, మన నడత మారాలా, మన ఆలోచన విధానం మారాలా. ఎలా మారాలంటే దైవ సంబంధమైన రీతిగా, దేవుని రాజ్యానికి సంబంధమైన రీతిగా నీ జీవితం మార్పు చెందకపోతే నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ నీవు దేవుని సంబంధివి కాదు. నీవు బహుశా దేవుని సన్నిధిలోనే ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా ఉండొచ్చు, కానీ నీ చూపు మారకపోతే, నీ మాట మారకపోతే, నీ హృదయం మారకపోతే, నీ నడత మారకపోతే దేవుని వాక్యం చెప్తుంది నీవు మారలేదు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. నేను ఏ మాటలు అయితే చెప్తున్నానో ఆ మాటల్ని జాగ్రత్తగా కూడా మీరు పరిశీలన చేస్తూ, ఆలోచన చేస్తూ వినాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు అని కానీ ఆలోచన చేస్తే గమనించండి, మన జీవితంలో ఒకప్పుడు తెలియని స్థితిలో, దేవుడిని ఎరగని స్థితిలో, మనకి నచ్చిన విధానంలో, మనకి మనసుకు తోచిన రీతిగా, మనకి నోటికి వచ్చిన మాట, మనం కంటికి కనిపించిన ప్రతిదీ వితౌట్ ఎ ఫిల్టర్, నథింగ్ ఈజ్ సెన్సార్డ్. ఏది మనము కాదు అనుకోకుండా అన్నీ చూసాము, అన్నీ మాట్లాడాము, అన్నీ తలంచాము. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏందో తెలుసా? ఈ శపితమైన ఈ లోకములో నీవు బ్రతికినంత కాలము ఇలాంటి స్థితిలో మానవాళి నలిగిపోతున్న ఆ స్థితిని చూచి యేసయ్య ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఆయన భయంకరముగా బాధపడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకు తెలిసి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చివరి వాక్యాల్లో మనం కానీ చూస్తే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, అయ్యో నేను మంచి చేయాలనుకుంటున్నా, నేను మంచి చేయలేకపోతున్నా. నేను సరైన విధానంలో జీవించాలనుకుంటున్నా, నేను జీవించలేకపోతున్నా. నా జీవితము ఎందుకు ఇలా అయిపోతుందో నాకు తెలియట్లేదు అని ఆయన బాధపడుతూ చదువుతాం. 7వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది
చేయవలెనను కోరిక చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని నాలో కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చదువుదాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కాని ఇకను నేను కాను అంటున్నాడు. తర్వాత చూస్తే అయ్యో నేను దౌర్భాగ్యుడను అని ఆయన బాధపడుతూ మాట్లాడడం మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆ మాట కూడా చదువుకుందాం. 24వ వచనము. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నాకు అవసరం లేదండి, నేను మంచిగా బ్రతుకుతున్నాను అని నీ పెదవుల నుండి వస్తున్నదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము సత్యము గనుక ఆ వాక్యములో ఉన్న అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నా అంటే, నేను మంచి చేయాలనుకుంటున్నా, నేను చేయలేకపోతున్నా. నేను మంచిని ఉద్దేశించినప్పటికీ, మంచి చేయాలనుకొని నేను ప్రయత్నం చేస్తున్నా కూడా నేను చేయకూడనిది నేను చేస్తున్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏందో తెలుసా? నువ్వేం చేయలేవని, నువ్వు అనుకున్నది నువ్వు చేయలేవని. ఈరోజున మనము కూడా అయ్యో నేను ఇంత దినాలు నేను దేవునికి వ్యతిరేకంగా జీవించానే, నేను ఈ రోజు నుండి నేను త్రాగుడు మానేయాలనుకున్నావు అనుకో, ప్రక్క రోజు ఉదయాన్నే నీకు గుర్తొచ్చేది మొట్టమొదటిది అదే. లేదు భయంకరమైన స్థితిలో ఉన్నాను, నేను నోరు తెరిస్తే బూతులు వస్తున్నాయి, ఈ బూతులు నేను మానాలనుకుంటున్నావు అనుకో, నీవు నోరు తెరిస్తే నీకు తెలియకుండానే నీ నోటి నుండి వచ్చే ప్రథమమైన మాట బూతి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఎట్టి పరిస్థితుల్లో నీ సొంత శక్తిని ఆధారం చేసుకుంటే నీవు పాపమును ఎన్నటికీ నువ్వు జయించలేవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుడైన పౌలే ఆయన అంటున్నాడు, అయ్యో నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నా, చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను, అయ్యో ఇటువంటి భయంకరమైన స్థితిలో నేను ఉంటున్నానే. ఇది ప్రతి మనిషికి వర్తించే మాట. ఇది నువ్వెవరైనా సరే, నువ్వు క్రైస్తవుడవా, హిందువా, ముస్లిమా, తారతమ్యం లేదు. నీవు అనుకున్నది నీవు చేయలేవు, నీవు ఉద్దేశించింది ఆ ప్రకారం నీవు నడవలేవు. ఎందుకో తెలుసా? నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడితే నీవు కొంతసేపు నీవు ఆపుకోగలుగుతావు, కానీ కొంతసేపు అయిన తర్వాత యథా విధానంలో నీ ఆలోచన విధానం ఉంటుంది, యథా విధానంలో నీ క్రియలు ఉంటాయి, యథా విధిగా నీ మాటలు ఉంటాయి, యథా విధిగా నీ ప్రవర్తన ఉంటుంది, నీలో ఏమీ మార్పు కనబడదు. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, నీవు మారు మనస్సు పొంది. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు ఇది అసాధ్యం అంటున్నారు, ఒక పక్కన ఇది ఎలా సాధ్యపడుతుంది అని మీకు ఒకవేళ డౌట్ వస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ కొరకు నా కొరకు రక్తం కార్చి, ఆమేన్, హల్లెలూయా, నీ కొరకు నా కొరకు ప్రాణము కలువరి శిలువలో అర్పించి, నీ కొరకు నా కొరకు ఆయన భయంకరమైన శాపమును అనుభవిస్తూ ఆ కలువరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన తన శరీరంలో లేకుండా కార్చిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే తప్పితే నీ జీవితంలో మార్పు అనేది రాదు. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం నీతిమంతులప్పుడు కాదండి, గమనించండి, మనం నీతిమంతులం అయ్యామని, మనలో ఏదో మంచి ఉందని యేసయ్య కలువరి శిలువలో మన కొరకు ప్రాణం అర్పించలా. మనం పాపంలో ఉన్నప్పుడే
ఈ పాపపు గుంట, ఈ భయంకరమైన పాపపు ఊపి మనం తప్పించుకోలేమనే సత్యాన్ని దేవాది దేవుడు ఎరిగాడు కనుకే యేసు ప్రభుని ఈ భూమి మీదకి పంపించాడు. పంపించడమే కాదు కానీ ఆయన తన రక్తమును కాచి తన ప్రాణమును పెట్టి ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అర్థం చేసుకోండి, నీ కొరకు ఎవరైనా మరణించారా అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఒకరి కొరకు మరణించరు. అందులో ఒకప్పుడేమన్నా అని ఒక ప్రశ్న ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో అయితే అస్సలు కాదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ చల్లారిపోయే దినాలు, స్వార్థము పెరిగిపోయే దినాలు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం చెప్తున్నది నీ మనసు మారాలంటుంది, నీ క్రియలు మారాలంటుంది, నీ బుద్ధి మారాలంటుంది, నీ కనుచూపు మారాలంటుంది, నీ నడవడిక మారాలంటుంది, నీ ప్రవర్తన మారాలంటుంది. ఇదన్నీ మారితే కానీ నీవు నిజముగా నీ జీవితంలో మార్పు అనేది మారలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే మారు మనసు పొంది. మొట్టమొదటి అడుగు మనం ఎక్కడైనా దేవుని వైపున వేయాలంటే మొట్టమొదటి అడుగేంది? మారు మనసే. ఇంకో అడుగు లేదు. నీవు దేవుని వైపున నడవడానికి నువ్వు ఉద్దేశించి నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు అడుగు వేయాలంటే నీ జీవితంలో ఏం కావాలంటే మార్పు రావాలంటే నువ్వు నిజంగా యేసు ప్రభువుని నువ్వు కనుగొనిన స్థితిలో నీవు ఉంటే కానీ నీ జీవితం మారదు. చాలామంది భ్రమపడుతూ ఉంటారు, మేము మారాం పాస్టర్ గారు అంటుంటారు. కానీ వెన్ టెంప్టేషన్ కమ్స్, శోధన రాగానే మొట్టమొదటికి పడిపోయేది వాళ్ళే. క్రైస్తవులమైన మనలో చాలామంది శోధన రాగానే మొట్టమొదటిగా పడిపోయేది మనమే. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? కొంతమంది ఆలోచన విధానం, నేను యేసయ్యని తెలుసుకున్నాను, నేను మారాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసయ్యని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? దేవుని వాక్యంలో జక్కయ్య గురించి రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య గురించి రాయబడింది. జక్కయ్య జీవితము యేసు ప్రభుని కలుసుకోక మునుపు ఎలా ఉంది, యేసయ్యని కలుసుకున్న తర్వాత ఎలా ఉంది, కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. జక్కయ్య ఏం చేస్తున్నాడు అంటే యేసు ఎవరో చూడాలని ఈ వీధి గుండా పోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని దగ్గరలో ఉన్న మేడి చెట్టు ఎక్కి ఆయన యేసు ఎవరో చూడాలనే ఆశతో, చూడండి ఆ ఆశని మీరు గమనించారా? ఆ ఆశని హృదయంలో ఉందా? సంఘానికి రమ్మంటే 12 గంటలకు పోతున్నామా? ఆశ అనేది ఉన్నప్పుడు 10:30 గంటలకు సంఘం అంటే 10 గంటలకే వచ్చి కూర్చుంటారు. ఈరోజున ఆశ అనేది ఉందా? జక్కయ్యకి ఆశ ఉందండి. ఆయన ఆ సొసైటీలో ట్యాక్స్ కలెక్టర్ అయినప్పటికీ కూడా ఆయన పొట్టివాడు అనే కారణంను బట్టి పొరపాటున యేసు ప్రభుని చూడలేనేమో అనే ఆలోచనతో, పొరపాటున యేసు ప్రభు నన్ను దాటిపోతాడేమో అనే ఆలోచనతో గబగబా చెట్టెక్కాడు. ఉందా ఆశ? ఏ ఊరు ఏమనుకుంటారో, మనం చేతులు ఎత్తి ఆరాధిస్తే పక్కన వాళ్ళు చూసి అమ్మా భక్తిపరుడు, అయ్యా భక్తిపరుడు వచ్చాడయ్యా అని మాట్లాడతారేమో అని చేతులు కూడా ఎత్తాం. ఒకప్పుడు నేను కూడా అంతేలేండి, కానీ మారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నేను చెప్పే ప్రతి మాట ఎవరినో విమర్శించాలని కాదు. మనం ఈ రోజున్న స్థితి మనకు అర్థమైతే ఒకవేళ మనలో మార్పు వస్తుందేమో. ఆమేన్, హల్లెలూయా. గబగబా చెట్టెక్కి ఆ చెట్టు మీద నుండి ఆయన చూస్తూ ఉండగా
యేసు ప్రభు అటు వెళ్తూ నేరుగా ఎక్కడికి వచ్చాడంటే చెట్టు క్రిందకి వచ్చాడు. చెట్టు కిందకి రావడమే కాదు కానీ, జక్కయ్య నీవు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండాలని ఇష్టపడుతున్నాను అని యేసయ్య జక్కయ్యని, ఎప్పుడు కలవని జక్కయ్యని పేరు పెట్టి పిలిచి, రా నీ ఇంటికి నేను వస్తాను అంటే సంతోషముతో గబగబా చెట్టు దిగి వచ్చి యేసు ప్రభుని చేర్చుకుని, ఈరోజున మనకు ఆశ ఉంటే యేసు ప్రభు నీ దగ్గరికి రాడా? నీ జీవితం మారదా? జక్కయ్య పాపాత్ముడు అని సమాజం అనుకుంటూ మాట్లాడుతున్న ఆ జక్కయ్య హృదయంలో ఆశ చూసి యేసయ్య అటు ఇటు పోకుండా నేరుగా జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండాలని ఇష్టపడుతున్నాను అనగానే త్వరగా దిగలేదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్, నీ కష్టతరమైన పరిస్థితుల మధ్యలో నీ ఆలోచన విధానం ఎలా ఉంది? జక్కయ్యకి అసాధ్యము మామూలుగా రోడ్డు మీద నిలబడి యేసయ్యని చూడాలంటే, ఎందుకంటే పొట్టివాడు, కష్టతరమైన విషయము. అయితే నాకు కష్టం కదా, ఎందుకులే ఇప్పుడు చూడడము అని అనుకోలే ఆయన. ఎలా చూడగలను అని తన హృదయంలో ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిజంగా నీ హృదయంలో ఆశ ఉంటే ఈ రాత్రి ఇక్కడ నుండి యేసయ్యతో కలిసి నీవు ఇంటికి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే అదే పాత జీవితమే, అదే పాత బ్రతికే, అదే పాత ఆలోచన విధానమే. ఆయన పొట్టివాడిని కదా, నాకెందుకులే అనుకోలా. చెట్టు ఎక్కాడు, యేసయ్య మీద ఆశ పెట్టుకున్నాడు. యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశ పెట్టుకున్న జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు ఈ రాత్రి మారని దేవునిగా మనం ప్రకటన చేస్తున్న నజరేయుడైన యేసు నీ దగ్గరికి రాడా? తప్పక వస్తాడు. నీ జీవితాన్ని మార్చడా? తప్పక మారుస్తాడు. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభుని తన ఇంటికి చేర్చుకున్నాడో, యేసు ప్రభు ప్రసంగం చేయలేదండి. యేసు ప్రభు ప్రసంగం చేశాడు అనుకుంటున్నారా? చేయలా. జక్కయ్య ఏం మాట్లాడడం ప్రారంభించాడు తెలుసా? నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తానయ్యా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దాకా ఎక్కడి నుండి ధనం వస్తుందా, ఎవరి దగ్గర నుండి ధనము సేకరించాలన్నా, వడ్డీకి చక్రవడ్డీకి ఇంకేదో వడ్డీ వేసి మొత్తము ధనాన్ని లాక్కునే జక్కయ్య యేసు ప్రభు మాట్లాడలే, ఇంకా యేసు ప్రభు ఏం ప్రసంగం చేయలే ఇంకా. కానీ జక్కయ్యలో ఏమో కలిగిందో తెలుసా? అయ్యా, బీదలకు నా ఆస్తిలో సగభాగం ఇస్తా. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే ధర్మశాస్త్ర ప్రకారము 4 వాళ్ళకి నేను తిరిగి చెల్లిస్తా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు అనేది అది. మార్పు అనేది వాట్ ఎవర్ ద వీక్నెస్ యు హ్యావ్, నీ జీవితంలో ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనతని నీవు ఛేదించగలగాల. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా? నీ రాజ్యము వచ్చుగాక అని మనం పలుకుతుంటే, పరలోకములో ఏ రీతిగా నీ ఆజ్ఞలు నెరవేరునో అదే రీతిగా ఈ భూమి మీద నెరవేరునుగాక అని మనం పలుకుతుంటే, ఆలోచన చేయండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా రాజ్య సంబంధమైన నియమాలు వేరేనండి. నా రాజ్య నియమాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక స్త్రీని వ్యభిచారము చేస్తే లేదా మోహిస్తే, ఆమెతో ఉంటే అప్పుడు వ్యభిచారిని ముద్రేస్తున్నారు కదా. నా రాజ్యం ఎటువంటిదో తెలుసా? ఒక స్త్రీని చూడగానే మోహపు చూపుతో వ్యభిచారం చేసేవి నీ హృదయంలో అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్య నియమాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. నీవు భౌతికంగా ఆమెతో వెళ్తే కాదు, కానీ
ఆమె గురించి నీవు హృదయంలో ఆలోచన చేస్తూ ఉండగానే నీ హృదయంలో నువ్వు వ్యభిచారం చేసిన వాడివి. నీవు దేవుని నియమాలని నీవు ప్రక్కన పెట్టిన వాడివి. నీవు దేవుని రాజ్య సంబంధిగా ఆదివారం సంఘానికి రావచ్చు, నోరు తెరిచి ఆరాధించవచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యము నువ్వే చెప్పొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యములో ఉంటూనే గోధుమలుగా కనిపిస్తూనే గురుగులుగా ఉంటూ ఉన్నామేమో. దేవుని వాక్యంలో రాయబడిన మాట, పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే, ఒక వ్యవసాయకుడు విత్తనాలు చల్లి ఉదయం లేచి చూసినప్పుడు ఆయన గోధుమ విత్తనాలే చల్లాను కదా అనుకుంటుంటే, కనిపిస్తున్నవి ఏంటంటే గోధుమతో పాటు గురుగులు కనిపిస్తున్నాయంట. ఎంత బాధాకరము ఆలోచించేయండి. కష్టపడి శ్రమపడి సరైన విధానంలో దున్ని సరైన విధానంలో ప్రయాస పడిన ఆ సందర్భంలో గురుగులు కనిపిస్తున్నాయంట. యజమానుడు అంటున్నాడు, పోనీలే ఉన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది మార్పు చెందాలా. ఆమేన్, హల్లెలూయా. మన జీవితం మారాలా, మన బ్రతుకు మారాలా, మన బలహీనత మనము జయించగలగాల. యేసు ప్రభు చెప్తున్న మాట ఏందో తెలుసా? నేను జయించిన ప్రకారము మీరు కూడా జయించాలా. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ నాట్ అన్ ఆప్షనల్ థింగ్. జయిస్తే జయించు, లేదంటే లేదు, పర్వాలేదులే, నీకు ఉన్న బలహీనతలు పర్వాలేదులే. దేవుడు చెప్పట్లా. నేను జయించిన ప్రకారం నువ్వు కూడా జయించాల్సిందే. ఎందుకో తెలుసా? నీవు నన్ను నిజముగా వెంబడిస్తే నీకు జయము తథ్యము. నీవు వెంబడించకపోతే నీ జీవితంలో జయము కాదు కదా, నీ జీవితంలో అపజయము వెంబడి అపజయము. ఆయన వెంబడిస్తున్నానన్న పేరు మాత్రం కలిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. జక్కయ్యే కాదు, కుంటి వాళ్ళు వచ్చిన, కుంటి వాళ్ళు అంటే ఆత్మీయ కుంటితనం అంటే ఏంది తెలుసా? మంచిగా నడుస్తారు భౌతికంగా, వంకర్తరోవల ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ గుడితనము. కళ్ళు బాగానే కనిపిస్తాయి కానీ ఆత్మీయ జీవితంలో మాత్రము అంధత్వము. యేసు ప్రభు దగ్గరికి అందులో వస్తే వాళ్ళు మంచిగా కంటి చూపు పొందుకొని వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి కుంటి వాళ్ళు వస్తే స్వస్థత పొందుకొని వెళ్ళేవాళ్ళు. ఈ రోజున నీవు నిజంగా యేసు ప్రభుని కనుగొంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం మారకుండా పోతుందా అంటే ఎన్నటికీ మారకుండా పోయే అవకాశమే లేదు. ఆమేన్, హల్లెలూయా. బట్ యూ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. రాత్రి నీవు నిర్ణయం తీసుకోవాల్సిందే, కానీ యేసు ప్రభు కూడా నా కోసం నిర్ణయం తీసుకుంటాడు అనుకోవడానికి లే. గుర్తుపెట్టుకున్న మాట. చాలామంది యేసు ప్రభు నన్ను మారిస్తే వస్తాము, ఈ మాటలు చెప్తారు. యేసు ప్రభు ఎప్పుడు మార్చడు, గుర్తుపెట్టుకోండి. పొరపాటును మీరు అట్లా అనుకుంటున్నారు అంతే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇక మీదట నేను మారాలనుకుంటున్నానయ్యా అని ఆయనతో చెప్తే, నీ పాత జీవితము మరలా జీవించకుండా ఆయన సహాయం చేస్తాడు. నిర్ణయం తీసుకోవాల్సింది నీవే, మార్పు చెందాల్సింది నీవే, జీవితం మార్చుకోవాలని ఉద్దేశం కలగాల్సింది నీకే, ఎవరికో కాదు. యేసు ప్రభు నన్ను మారిస్తే నేను మారుతానండి, కాదు. నువ్వు మారితే యేసు ప్రభు సహాయం చేస్తాడు. చాలామంది ఆలోచన విధానం అలా ఉంటుంది. యేసు ప్రభు నన్ను ఈ పాపము ఊపి నుండి బయటికి తీసుకొని వస్తే సంఘానికి వస్తానండి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. రోగికి మాత్రమే కావాల్సింది ఏంటి? వైద్యుడు. రోగికి కావాల్సింది ఏంది? హాస్పిటల్. ఆత్మీయ రోగంతో ఉన్న వ్యక్తికి కావాల్సింది ఏంటంటే సంఘము. సంఘానికి నువ్వు బాగుపడిన తర్వాత వస్తానంటే నీ జీవితకాలంలో సంఘానికి రాలేవు. జీవితకాలంలో సంఘానికి రాలేవు. ఆయన రాజ్యంలో అడుగు పెట్టానండి అంటూనే మన బ్రతుకులు మారకపోతే, మన జీవితాలు మారకపోతే, దేవుని వాక్యం చెప్తుంది నీవు నిజముగా యేసు ప్రభుని కనుగొన్న వాళ్ళు కాదు. చెక్కయ్య
ఉదయం లేస్తే డబ్బులు ఎంత వస్తాయని ఆలోచించేసే వ్యక్తి యేసు ప్రభు తన ఇంటిలోనికి రాగానే ఆయన అంటున్న మాట ఏందో తెలుసా? నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తా. ఆయన బలహీనత అండి. అందుకే చక్ర వడ్డీకి వడ్డీ వేసి రక్తం త్రాగినట్లుగా వాళ్ళ సంపాదనని త్రాగేస్తుంటే ఎవరు ఏం మాట్లాడలేక, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కదా, మాట్లాడితే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టు, 2000 ఎక్స్ట్రా కట్టు, ప్రశ్న వేస్తే 2000 ఎక్స్ట్రా కట్టు అంటాడేమో అని, ఎందుకు వచ్చింది ఈ పనికి మాలినోడుతో అని వెనకాల తిట్టుకొని చెప్పినంత కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకందరికీ తెలిసిన విషయమే జక్కయ్య గురించి, తెలీదా? కానీ జక్కయ్యలో కలిగిన మార్పు మనలో కలిగిందా? జక్కయ్యలో ఉన్న మార్పు మనకు వచ్చిందా? దేవుని వాక్యంలో చూస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మారు మనస్సు. రెండవదిగా పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము తీసుకో అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పేతురుని నిలవబెట్టి అక్కడ వచ్చిన యూదులందరితో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, బాప్తిస్మంలోనికి రా, నీ పాపాలని విడిచిపెట్టు, దేవుడు సహాయం చేస్తే విడిచిపెడతా. ఇవన్నీ ఒట్టి మాటలు. నువ్వు విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మార్పు అనేది నీలో కలిగితే దేవుడు నిన్ను మారుస్తాడు. మార్పు అనేది కలగకుండానే దేవుడు నాకు సహాయం చేయలేదండి అని మాట్లాడే చాలామంది ఉన్నారు మన మధ్యలో. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం దగ్గర నుండి ఒక 2 వచనాలు 3 వచనాలు చదువుకుందాం త్వరగా. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు, దాసులు కాకున్నట్లును, పాప శరీరము నిరర్ధకమగునట్లు ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చాలు, త్వరగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక భయంకరమైన మర్డర్లో ఒక వ్యక్తి చిక్కున్నాడు. ఆ వ్యక్తికి జైల్లో వేసి కోర్టుకు తీసుకుపోతే జడ్జి ఒక 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశాడు. వేస్తే ఆ వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన 1 నెల తిరగగానే చనిపోయినాడు. ఇంకా 6 సంవత్సరాల 11 నెలల శిక్ష అట్టే ఉంది. చనిపోయిన వ్యక్తిని వెంటనే వాళ్ళ బంధువుల్ని పిలిచి, ఈ శవాన్ని తీసుకుని పోండయ్యా అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే, నేను చెప్పదలిచింది ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి శిక్ష లేదు. ఇంకా 6 సంవత్సరాల 11 నెలలు ఉంది కదా. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని 6 సంవత్సరాలు పెట్టుకుంటామంటారా? ఎవరు అనరు. తీసుకోపోండి స్వామి అంటారు. ఆలోచించేయండి. మనం ఏం చేయాలంటే, మన జీవితం ఎలా ఉండాలంటే, పాపం విషయంలో మనం మరణించాలా. ఆమేన్, హల్లెలూయా. పాపం విషయంలో మరణిస్తే అయిపోద్దా అంటే, నీతి విషయంలో జీవించాలా. ఆమేన్, హల్లెలూయా. బాప్తిస్మంలో ఈ వెనక్కి ముంచి పైకి లేపుతున్నామంటే, పాత జీవితానికి చనిపోతున్నాను, ఇక మీదట నా మిగిలిన జీవితం నా యేసయ్య కోసమే అని తీర్మానం తీసుకుంటే తప్ప బాప్తిస్మము లోనికి రావడము సరైనది కాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన జీవితంలో పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మములోనికి మనము అడుగు పెట్టాలని 2వ మెట్టుగా దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. 3వదిగా మనం కానీ గమనిస్తే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, మనకు సహాయము చేయడానికి
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు బహుమానంగా దేవుడిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చదువుకుందాం, ఆ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 38వ వాక్యము, అపోస్తలుల కార్యములు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు. హీ ఈజ్ అవర్ కంఫర్టర్, హీ ఈజ్ అవర్ హెల్పర్, హీ ఈజ్ అవర్ రిమైండర్, హీ ఈజ్ అవర్ టీచర్. ఆయన అవసరం వచ్చినప్పుడు బోధిస్తాడు, అవసరం వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తాడు, అవసరం వచ్చినప్పుడు ఆయన హెచ్చరిస్తాడు, అవసరం వచ్చినప్పుడు మనకు సహాయం చేస్తాడు, అవసరం వచ్చినప్పుడు మనల్ని ఆదరిస్తాడు, మనం నడవలసిన మార్గాన్ని నిత్యము జ్ఞాపకం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం తీర్మానం తీసుకోవాలా, మన జీవితాన్ని మార్చుకుంటాను, నా హృదయాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటా, నా అలవాట్లు మార్చుకుంటా, ఇక మీదట యేసయ్య కోసమే అని నీవు సాక్ష్యం ఇచ్చి నీవు బాప్తిస్మములోనికి కానీ వస్తే, నీవు పాత జీవితాన్ని అక్కడ సమాధి చేస్తున్నావు, నీవు నీటిలో నుండి లేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే యేసు క్రీస్తు కోసం జీవిస్తానని తీర్మానంతో నువ్వు లేస్తున్నావు. ఆ సందర్భంలో నువ్వు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకునిగా నిన్ను నిలవబెట్టి నడిపించడానికి ఆయన నిత్యము నీతో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. తర్వాత మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో రాయబడిన మాట మరొక అడుగు ఏంటి అంటే మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా జీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనము. ఇంకను అనేక విధములుగా సాక్ష్యం ఇచ్చుచుండగా మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించండి అని అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఆయన అక్కడ వచ్చిన యూదులందరికీ బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మూర్ఖులైన ఈ తరము వారికి అంటే ఏంటి? ఇంకా శపితమైన స్థితిలో, పాపములోనే, శాపములోనే మన జీవితాలు ఉన్నట్లయితే మనం ఎక్కడ నిలబడుతున్నామంటే మూర్ఖమైన స్థితిలో నిలబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. నాకు దేవుడు లేడండి, నాకు దేవుడు అవసరం లేదండి, నేను బాగున్నానండి, భ్రమ. నీ మరణము తర్వాత నీకేమవునో నీకు తెలియదు. ఆయన రక్తము చేత నువ్వు కడగబడకపోతే, నీ పాపములు క్షమించబడకపోతే నీవు నిత్య నరకాగ్నిలో కళ్ళు తెరుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఇది. అంగీకరించగలిగితే, దేవుని మాటను నీవు అంగీకరించగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక తీర్మానం తీసుకోగలిగితే, దేవుణ్ణి మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఈ రాత్రి కాలమందు నీ ప్రక్కనే ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవునిగా. ఆమేన్, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవునిగా నిత్యం నీ ప్రక్క నుండి ఈ మాటలు ఎన్నోసార్లు నీవు వినుంటావు. మార్పు చెందాలయ్యా, దేవుని రాకడ సమీపిస్తుందయ్యా, అమ్మా మార్పు చెందాలా, తగులు వేయకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అనవసరం రీతిగా ఆలోచనలు చేయకూడదు. లేదు పాస్టర్ గారు, మీకు తెలియదు మా పరిస్థితి. అభయంకరమైన శపితమైన మూర్ఖమైన ఈ తరము వారితో మనం ఉంటే, మన జీవితాలు ఆ రీతిగా నడిపించుకుంటుంటే మనం ఎప్పటికీ we can never be in a position to escape from those things. మనం అభయంకరమైన ఆ పాప జీవితంలో ఉండి ఎప్పుడు మనం తప్పించబడలేం. ఈరోజు ఒకళ్ళు, రేపు ఇంకొకళ్ళు, ఎల్లుండి ఇంకొకళ్ళు వస్తూనే ఉంటారు మన జీవితంలో. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు అర్థం చేసుకో, నా రాజ్యము ఈ భూమి మీద ప్రారంభించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యములో అడుగుపెట్టు. అది శపితమైన రాజ్యము కాదు. ఈ భూమి ఆదాము వల్ల ఆ దినాన దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే, ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆదాము నీ వలన ఈ భూమి శపించబడింది. నువ్వు కష్టముతోనే, ప్రయాసతోనే, అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీదకి వచ్చి
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారు నా యొద్దకు రండి. నా రాజ్యం వేరే ఉంది. నేను స్థాపించి ఉన్న, ప్రారంభించి ఉన్న ఆ రాజ్యంలో నీవు అడుగు పెట్టగలిగితే, నీ జీవితం మార్చుకోగలిగితే, నీ స్థితి మార్చుకోగలిగితే, నేను చెప్పిన ఆ రాజ్య నియమాల్లో నీవు బ్రతకగలిగితే, ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఆ రాజ్యంలో కూడా ఈ క్రియలే చేస్తుంటారు. పాత అలవాట్లు పోవు కదా పాస్టర్ గారు, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత నడవడిక. పాస్టర్ గారు నేను బాప్తీసం తీసుకున్నా అంటారు, కానీ జీవితంలో మార్పు లేని పరిస్థితులు గమనిస్తుంటే లోకస్తులకి మనకు ఒకటేగా కనిపిస్తారు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏందో తెలుసా? వేరుగా జీవించాలా. ఆమేన్, హల్లెలూయా. ఎలా వేరుగా? వాళ్ళతో మాట్లాడకూడదు, కాదు కాదు కాదు. వాళ్ళు ప్రవర్తించిన రీతిగా నీవు ప్రవర్తించకూడదు, వాళ్ళు ఆలోచన చేసిన రీతిగా నువ్వు ఆలోచన చేయకూడదు, వాళ్ళు మాట్లాడిన రీతిగా నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళు చేసే పనులు నీవు చేయకూడదు కొన్ని. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా మనతో ఈ రాత్రి మాట్లాడుతుంది. అందరూ అంతటా దేవుని వాక్యం చెప్తున్న మాట, అందరూ. నువ్వెక్కడ నిలబడ్డావు కాదు. నేను దేవుని సంబంధినండి అని సంఘంలో నిలబడి ఉండొచ్చు, నాకు దేవుడు అవసరం లేదని బజార్లో నువ్వు నిలబడి ఉండొచ్చు. నీవు ఎవడవైనా సరే దేవుని వాక్యం చెప్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందాల్సిందే. ఇది దేవుడు నిర్ణయించిన విధానము. మాకు అవసరం లేదు అంటే నీవు సిద్ధపడాల్సింది ఎక్కడికంటే నరకానికి వెళ్ళడానికి. మాకు అవసరం లేదు పాస్టర్ గారు మీరు చెప్పే ఆ దేవుడు, ఆయన ఎవరో ఫలానా సంబంధమైన వాళ్ళు, విదేశీయులు, రకరకాల పదాలు ఇంకా మాట్లాడితే ఏదేదో చెప్తారు. నువ్వు ఏ కారణం ఉన్నా చెప్పు, రేపు నువ్వు పరలోకానికి పోవాలనుకుంటున్నావా, ఆయన నమ్ముకో, పోతావు పరలోకానికి. లేదు నువ్వు ఏ కారణమన్నా చెప్పి నువ్వు కాదన్నావా, నువ్వు నెక్స్ట్ ఈ భూమి మీద కళ్ళు మూస్తే నువ్వు తెరిచేది నిత్య నరకాగ్నిలోనే. కాబట్టి ఈ రాత్రి ఆ విషయాన్ని గమనించాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. తర్వాత వచనాలు మనం చదువుకుందాం, తర్వాత మెట్లు మన ఆత్మీయ జీవితం కొరకు చదువుకుందాం. మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా జీవించిన 42వ వచనం చదువుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. బాప్తిస్మం అనుభవంలోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్య నియమాలు ఏంటో తెలుసుకోవాలా, దేవుని రాజ్య నియమాలు ఏంటో తెలుసుకోవాలా, దేవుని వాక్యాన్ని మనం చదవాలా. దేవుని వాక్యం చదవకపోతే గమనించండి, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఏర్పరచబడిన వారు సైతము మోసపోయే దినాలు ఈ దినాలు. ఏర్పాటు చేయబడిన వాళ్ళు సైతము భయంకరమైన మోసము ఈ లోకంలో నడుస్తూ ఉంది. బాగానే ఉంటారు బయటికి, బాగానే మాట్లాడతారు బయటికి, హృదయం మోసకరమైంది, జీవితాలు మోసకరమైన స్థితిలో నడిపించుకుంటూ దేవుని మాటను అలక్ష్యం చేస్తూ, దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుల బోధ. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని నువ్వు అంగీకరించగలగాల. నీ హృదయంలో ఉన్న సందేహాలన్నీ నువ్వు ప్రక్కన పెట్టి దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో ఆ వాక్యము సత్యం గనుక, ఆ వాక్యము యేసు ప్రభు గనుక నీవు ఆయన అంగీకరించిన తర్వాత ఆయన చెప్పే ప్రతి మాట నీ హృదయమున నాటుకో. నీ హృదయము దేని చేత నింపబడుతుందో నీ జీవితం ఆ రీతిగా ఉంటుంది. నీ హృదయంలో వాక్యము లేకపోతే కొన్ని దినాలకి మరలా నీ జీవితము, పాత జీవితం నీలోనికి వస్తుందేమో, జాగ్రత్త. అపోస్తుల బోధ, సహవాసము. దేవుని మందిరానికి చాలామంది ఈ రోజుల్లో వెళ్ళడం లేదండి. మీరేమన్నా అనుకోండి, టీవీల్లో చూస్తున్నాం పాస్టర్, ఉదయం టీవీ పెడితే రాత్రి ఇప్పుడు పాటలు పాడి ఏంది టీవీ పాడుతుంది, మీరు కాదు.
మనం ఆరాధించట్లా, దేవుణ్ణి మర్చిపోయినాం. టీవీ ఆరాధిస్తుంటుంది, టీవీలో వాక్యము వినబడతా ఉంటుంది, కానీ మనలో మార్పు ఉండదు. ఈరోజున మన స్థితి ఏంటి అనేది మనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరములో ఎందుకు రావాలంటే, దేవుని మందిరములో ఆయనతో సహవాసం ఎందుకు చేయాలంటే, దేవుని వాక్యం చెప్తుంది, రేపటి దినమున మధ్యాకాశానికి దేవుడు వచ్చినప్పుడు ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని దేవుడు పిలిచినప్పుడు నీవు ఏదో ఒక సంఘానికి నీవు అంటుకట్టబడి ఉంటే, నీవు ఆ సంఘములో అపోస్తుల ఉపదేశం వింటూ ఉంటే, నీ జీవితం మార్చుకున్న స్థితిలో నీవు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవుడు పిలిచిన ఆ పిలుపు నీ దాకా కూడా వినబడేదానికి అవకాశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనం చర్చికి పోము, ఆన్లైన్ ఆరాధన చూస్తూ మన పాటికి మనము పని చేసుకుంటూ, ప్రేమైన దేవుని సంగమా, దోస్ ఆల్ థింగ్స్ ఆర్ మిస్లీడింగ్ యూ. ఏర్పరచబడిన వారి సైతము మోసం చేసే స్థితి అదే. చూస్తున్నాం పాస్టర్ గారు, చర్చికి బిజీగా ఉండి పోలేక ఆన్లైన్లో చూసావు, బాగానే ఉంది. రేపు టీవీని పరలోకానికి తీసుకుపోవాలా దేవుడి లెక్క ప్రకారం, నిన్ను కాదు. ఎందుకంటే ఉదయం లేస్తే అది ఆరాధిస్తూ ఉంటుంది, దానిలో వాక్యాలు అది చెప్తూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్పిన మాట ఏందో తెలుసా? యేసుక్రీస్తు శిరస్సు అయితే నీవు నేను అవయవాలము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏ అవయవం ఉంటావు, ఏ అవయవం లెక్కన నీవు లెక్క పెట్టుకుంటావు? నిన్ను ఆలోచన చేసుకోండి. ఏ అవయవం నువ్వు అంటే నీకేం లేదు. దెర్ ఈజ్ నో ఐడెంటిటీ ఫర్ యూ. దేవుని దృష్టిలో నీకే ఐడెంటిటీ లేదు, అంటే గుర్తింపు లేదు. గుర్తింపు లేని స్థితిలో దేవుని దృష్టిలో ఉంటే నిన్ను పిలుస్తాడా? వినబడుతుందా? దేవుడు అమ్మా నువ్వు రా అని పేరు పెట్టి పిలవడు. ఎవరిని పిలుస్తాడు? సార్వత్రిక సంఘాన్ని దేవుడు పిలుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘములో నీవు ఒక అవయవముగా పనిచేసే వ్యక్తిగా, దేవుని కోసం నమ్మకస్తునిగా, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నీవు ఉండాలా. లేకపోతే దేవుడు వస్తాడు, వెళ్ళిపోతాడు, నీవు మాత్రము టీవీ చూస్తూ ఉంటావు. ఇదైతే గ్యారంటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏందో తెలుసా? ఆత్మీయ జీవితంలో నడుచుకోవాల్సిన మార్గంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తుల బోధ, సహవాసము. ఆ పదాన్ని ఫెలోషిప్, ఇంగ్లీష్లో ఫెలోషిప్ అంటే సంఘముగా చేరి రావడము, సంఘముగా కూడుకోవడము. నీవు ఇంట్లో ఉంటే ఫెలోషిప్ కాదు, పొరపాటును కూడా అటు అనుకోబాక. వర్చువల్ ఫెలోషిప్ అనుకుంటావేమో. అప్పుడు పరలోకంని, నువ్వు నరకంలో ఉంటే పరలోకాన్ని టీవీ లాగా నీకు చూపిస్తాడు దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలామంది ఆయా పనులు చేసుకుంటా టీవీ చూస్తా కాలము వెళ్ళదీస్తూ సరైన రీతిగా దేవుణ్ణి గమనించలేక, అర్థం చేసుకోలేక, ఆలోచన చేయండి, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే, యు నీడ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్. నీకేముండాలా? సహవాసం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు అడుగులు వేస్తూ వెళ్తుండగా, మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము, మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా రొట్టె విరుచుట, అపోస్తుల బోధ సహవాసములో మనం లేకపోతే, దేవుని వాక్యం చెప్తుంది మనము తప్పిపోతే, ఆలోచన చేయండి,
దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఎటువంటి సంఘాన్ని దేవుడు తన ఎదుట నిలవబెట్టుకొని ఉద్దేశించాడంటే, డాగు మత్స ముడత లేని నిష్కలంకమైన పరిశుద్ధమైన దేవునికి సమరూపమైన సంఘాన్ని మాత్రమే దేవుడు కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న లోపమే కదా పాస్టర్ గారు, కాదు, దేవుడు అంగీకరించడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి, నేను సంపూర్ణుని కనుక మీరు కూడా సంపూర్ణులై ఉండుడి. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుడు స్పష్టంగా చెప్తున్న మాటలు ఇవి. మన జీవితాల్లో ఈ చిన్న బలహీనత కదా, ఇదే కదా, కాదు, బహుశా ఆ బలహీనత వల్లనే నీవు దేవుని రాజ్యంలో అడుగు పెడతాను అంటే నీవు త్రోసివేయబడతావేమో. ఈ రాత్రి ఆలోచించి దేవుడు స్పష్టంగా చెప్పాడు, సంఘాలతో మాట్లాడుతూ, నీవు సరైన విధానంలో లేకపోతే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్, నువ్వెవరైనా సరే దేవుని ఒక కొలమానం పెట్టాడు. ఆ కొలమానానికి సరిపోతేనే నీవు పరలోక రాజ్యంలో అడుగు పెడతావు. లేదంటే నువ్వు సంఘములో 30 సంవత్సరాలుగా నీవు ఉన్నప్పటికీ కూడా, కన్యకల కథ మనకు తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళని మాత్రమే అలౌ చేశాడు. మిగతా 5 మంది ఏం చేశాడు? మీరెవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. ఒకటే మాట. చిన్న బలహీనతే కదా, కాదు, డాగు మత్స ముడత లేని నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘము, యేసు ప్రభుకు సమరూపమైన సంఘమును యేసయ్య చూడాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ ఆశ ఏంటి? ఈ రాత్రి నీ ఆశ ఏంటి? యేసయ్య ఆశ అయితే సిద్ధపడిన సంఘాన్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన రానుద్దేశించి కూడా ఇంకా ఎవరైనా సిద్ధపడతారేమో, ఇంకా ఎవరైనా దేవుని రాజ్యంలో అడుగు పెడతారేమో, ఇంకా ఎవరైనా మార్పు చెందుతారేమో, ఇంకా ఎవరైనా బ్రతుకు మార్చుకుంటారేమో అని యేసయ్య నీ కోసమే బహుశా ఆయన ఆగుతున్నాడేమో. ఆలోచించేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం అయితే ఒక సత్యాన్ని చెప్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలా. అందరూ. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి మనం అందరం కళ్ళు మూసుకొని మన పరిస్థితి ఏంటి? మార్పు చెందామా? జీవితం మారిందా? ఇంకా పాత జీవితమేనా? మన బ్రతుకు మారలేదా? నిజంగా యేసు ప్రభుని కనుగొనలేదేమో నీవు. ఇంకా యేసు ప్రభుని కనుగొన్నాను అనుకుంటూనే కనుగొనలేని స్థితిలో బ్రతికేస్తున్నావేమో నీవు. పరిశుద్ధుడా, పరమందాసీనుడా, మా పరలోకపు తండ్రి, శివముగల దేవా, శివాధిపతి, రాత్రి కాలమందు ప్రభా విన్న నీ మాటలు బిడల జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నానయ్యా. ఇకనైనా నీ రాకడ సమీపిస్తుంటుండగా ఇకనైనా బిడలు మేల్కొని నీవు ఆశించిన రీతిగా ప్రభా డాగు మత్స ముడత లేని నిష్కలంకమైన సంఘముగా, వధువు సంఘముగా, నీకు సమరూపమైన సంఘముగా, ఆ సంఘములో ఒక అవయవముగా మా జీవితాలను మేము మార్చుకొని ప్రభా నీ కొరకు ఎదురు చూచుటకు కృపనిమ్మని సజీవుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మోసపోకుండా జాగ్రత్తగా, ఇంకా జాగ్రత్తగా భూతద్దం పెట్టి ఎతికినట్టుగా ఎవరిని వెతకాలా? పక్కన వాళ్ళని వెతకొద్దు, నిన్ను నీవు దేవుని వాక్యానుసారంగా వెతుకు. ఎందుకంటే క్రైస్తవులు 2 రకాలు. 99% మంది పక్కన వాళ్ళని ఎతుకుతారంట, 1% మంది మాత్రమే యేసయ్యని ఎతుకుతారంట. కాబట్టి మనము యేసుక్రీస్తుని వెతికితే
మనం పరలోకంలో ఉంటాం. అంతకంటే అదృష్టం లేదమ్మా, దైవజనుడు అదే చెప్పాడు. కాబట్టి అలా ఉండాలి. ఈ 3 రోజులు కూడిక దేవుని మహాకృపను బట్టి దిగ్విజయంగా జరిగింది. దీనంతటిని బట్టి మహిమంతా ఎవరికంటే యేసుక్రీస్తుకి. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మహిమ యేసుక్రీస్తుకి. దీనికి శ్రమపడిన వారందరికీ త్రియేక దేవుడు దీవించునుగాక. ఆమేనండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకుందాం. దయచేసి అందరూ పైకి లేచి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. తలలు వంచుదాం. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధి విడవకముందే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తున్న ప్రతి బలహీనత విడిచిపెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. మీ పాదాల దగ్గర మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దయచేసి మా జీవితాలన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చండి. నాకు అనుకూలమైన జీవితం కాదు నాయనా, నీకు అనుకూలంగా సరైన మారు మనసు కలిగి సరైన జీవన విధానంలో జీవించడానికి సహాయం చేయి తండ్రి. వాక్యం అందించిన దైవ సేవకులను ఇంకా బహుబలంగా వాడుకొని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ఇక్కడ చేరి ఉన్న మా ప్రియులందరినీ ఆయన ఆరోగ్యం చేత నింపండి. ఆధ్యాత్మికంగా సంఘ క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు పనిచేసే యోధులుగా, సాక్షులుగా నిలబెట్టమని. అయ్యా, మేము బలహీనమని, మా బలహీనతలన్నీ మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. మా వల్ల అయితే ఇది జరగదయ్యా, మీకోసం మేము బ్రతకాలి అంటే మీరే మాకు సంపూర్ణమైన సహాయము చెయ్యాలి. మీకోసం బ్రతకడానికి మాకు సహాయం చెయ్యండి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన మీ వైపు మేము చూస్తుండగా ఓపికతో పరిగెత్తి నీ రాకడకు మేము మరి ముఖ్యమైన మూర్ఖజనం మధ్య, వక్రజనం మధ్య నిజమైన సాక్ష్య జీవితం మాకు దయచేయమని, మరి ముఖ్యంగా ఈ తెలుగు సెకండ్ బాప్టిస్ట్ సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని త్రియేక దేవా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాన్నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించండి. శోధనలోకి తేకాకి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. దైవాశీర్వాదం తీసుకుందాం. పరలోకపు తండ్రి ప్రేమయు, తన ప్రియకుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతము దేవాది దేవుడు తోడయుండి క్షేమాన్నిచ్చి నడిపించునుగాక. ఆమేన్. యేసునాదా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. యేసునాదా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. యేసునాదా